హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు సరితా భూపాని ఛానల్. ఈ వీడియోలో మేము టోటోకి పేరు టోటో అనే పేరు ఎలా ఫిక్స్ అయ్యామో చెప్తానండి. యాక్చువల్గా నేను ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు వండర్ ఫ్రీక్స్ అని యూట్యూబ్ ఒక ఛానల్ 1 ఇయర్ నుంచి ఫాలో అవుతున్నాను. అందులో టోటో బాబు వాళ్ళ మమ్మీ ప్రెగ్నెంట్ ఉన్నప్పటి నుంచి డెలివరీ అయ్యే వరకు ఎవరు పుడతారా, ఆమెకి ఎవరు పుడతారా అని చాలా ఇంట్రెస్టింగ్గా చూసేదాన్ని. వాళ్ళ ఫ్యామిలీ చాలా బాగుంటుంది అన్యూన్యంగా. అయితే పుట్టిన తర్వాత టోటో ఫేస్ రివీల్ చేయలే కానీ తన టోటో హెయిర్ కానీ టోటో ఫేస్ తప్ప అన్నీ చూపించేది వాళ్ళు. చాలా బాగా అనిపించేది ఆ బాబు నాకు. నా డెలివరీ కాకముందుకే బాబు పుట్టాడు అనుకుంటా, 3 months అనుకుంటా. బాబు పుట్టిన 3 monthsకి నాకు డెలివరీ అయ్యింది. తన ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు తన వీడియోస్ బాగా ఫాలో అయ్యేదాన్ని. వాళ్ళు ఎప్పుడు వీడియోస్ పెడతారా అని చాలా ఇంట్రెస్టింగ్గా చూసేదాన్ని. అది టోటో వీడియో అప్లోడ్ చేశారని నేను మా హస్బెండ్ తరచుగా వాళ్ళది యూట్యూబ్ ఛానల్ ఫాలో అయ్యేవాళ్ళము. ఆ బాబు హెయిర్ ఆ బాబు చాలా లడ్డుగా ముద్దుగా బాగుంటాడు. అట్లా నాకు డెలివరీ అయిన తర్వాత కూడా ఇక బాబుకి ఏదైనా పేరు పెట్టాలి కదా అని అనగానే నాకు టోటో పేరే గుర్తుకొచ్చింది. అలా నిలిచిపోయింది నాకు పెద్ద టోటో. అందుకని ఆ టోటో అని పేరు పెట్టుకున్నాం మేము. చాలా బాగా మంచిగా అనిపించేది వాళ్ళ వీడియోస్ మాకు. అందుకని తను ఎప్పటికీ ఆ బాబు నాకు గుర్తుండి పోతాడని నాకు అంత ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు ఎంత చూసానో నా మైండ్లో ఫిక్స్ అయిపోయింది ఆ బాబు. ఆ పేరు కూడా నాకు చాలా బాగా నచ్చింది. అందుకని నిక్ నేమ్ టోటో పెట్టుకున్నాం మేము. వాళ్ళ డాడీ ఇష్టంగా టోటోనే బాగుంది, టోటోనే పెట్టుకున్నాము. చూడ్డానికి కూడా చాలా టోటోలాగానే ఉన్నాడు కదా, కొంచెం హెయిర్ అది ఇది అదంతా, టోటోనే పెట్టుకుందాం మనము అని ఇట్లా టోటోకి నేమ్ ఫిక్స్ చేసాము. నైట్ 1 అవుతుందండి, పడుకోమంటే పడుకోడంట, ఆడుకుంటాడంట. అందుకనే వాడికి బొమ్మలన్నీ తీసి ఇచ్చాము. ఎన్ని బొమ్మలు ఉన్నా కానీ వాడికి బుట్టే కావాలంటాడు. చూస్తున్న బ్యాండ్ ఏమో మీషోలో బుక్ చేశానండి, వాడు ఆడుకుంటాడేమో అని. బాగా ఒకటే కొడతాడు. అయితే వాడికి ఏదైనా మ్యూజిక్ లాంటిది అయితే బాగా ఇంట్రెస్టింగ్గా చూస్తాడు కదా, లైట్స్ ఉంటే బాగా కలర్ఫుల్గా ఉంటుందని అది బుక్ చేశాను. దాంతో బాగా ఆడుకుంటున్నాడు.